శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపజ్యే శ్రీమౌద్గల్య శ్రీవత్సథ గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజ జంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహీ రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. భగవద్బంధులరా, నిన్నటి పాశురంలో చటుక్కుని ఒక మాట అన్నారు వీళ్ళందరూ కూడా కొంచెం నిష్ఠూరంగా. స్వామి కొంచెం మనసులో కష్టపెట్టుకున్నాడు. ఏమన్నారు వాళ్ళు? శత్రువులంతా కూడా నీ భుజబలానికి లొంగిపోయి భయపడి నీ కాళ్ల దగ్గర పడినట్టుగా నీ ముంగిటకు వచ్చాము. అక్కడ పోలిక శత్రుత్వంతో కాదు, వచ్చి చేరడం వరకే పోలిక. కానీ వాళ్ళు ఏం చేశారు? శత్రువు అనే పదం వాడేసరికి స్వామి మనస్సు కష్టపెట్టుకున్నాడు. అయ్యయ్యో, నేను ఒక్క నిమిషం ఆలస్యం అయ్యేసరికి వీళ్ళు నన్ను శత్రువుగా భావించారా, నేను వాళ్ళని శత్రువుగా భావించానా? మహర్షులంతా వచ్చారు, రామా మమ్మల్ని రక్షించు అన్నట్ట. రాముడు సిగ్గుపడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని దండం పెట్టన్నట్ట. ఉపస్థేయైరుపస్థిత. అయ్యయ్యో స్వామి, నేను వచ్చి మీకేమన్నా కష్టం ఉందా అని అడగాలి, కానీ మీరే వచ్చి నా దగ్గరికి వచ్చారా? ఎంత పొరపాటైంది. హ్రీరేషామమాతుల, నేను చాలా సిగ్గుపడుతున్నాను. రాజకుమారుణ్ణయ్యుండి మీ రక్షణ బాధ్యత చూడకుండా ఎక్కడో ఉండి ఇప్పుడు అడవికొచ్చి కూడా నేను మీ దగ్గరికి రాకుండా ఉంటే మీరు నా దగ్గరికి వచ్చారా? అలా స్వామికి ప్రేమ ఎక్కువ, అదనమాట. అంతేకాదు, పరశురాముడు ఎదురు తిరిగాడు. సరే, విల్లు తీసుకున్నాడు. విల్లు తీసుకోగానే పరశురాముడు నమస్కారం పెట్టాడు. వెంటనే ఎవరు శిక్షించాలి? రాముడే కదా శిక్షించాల్సింది. రాముడు ఏమంటాడో తెలుసా? నీకే శిక్ష విధించాలో చెప్పు, అదే విధిస్తాను. ఇదెక్కడ గొడవ? ఆశ్చర్యకరమైన విశేషం ఇది. అలాగే సముద్రుడు ముందు లొంగలేదు. బాణాలు తీశాడు, విల్లు బాణము తీసుకున్నాడు. సముద్రుడు పరిగెత్తుకొచ్చాడు. ఎక్కుపెట్టిన బాణం ఎక్కడ వదిలిపెట్టాలి అని అడిగాట. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకి లొంగిపోతాడు. అనన్య గతి కులము, మేము నిన్ను చేరుకున్నామయ్యా అని చెప్పడానికి, నీ గుణములకి లొంగి వచ్చావని చెప్పడానికి. అంగల్మాజ్ఞాలతజరర్ అభిమాన భంగమాయి వందు నిన్ పల్లిల్ కట్టిల్ కీజే శంఖమిరుపార్ పోల్ వందు తలై పెய்தோம் கிங்கிணி வாய்ச்சத தாமரை பூ போலே எங் செங்கல் சிறு சிறுதேல் எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தினும் எழுந்தார் போல் அம் கண்டு இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குறியேர் எங்கள் మేర్ జాపమిరందు ఏలోర్ ఎంబావాయ్. మాట అనేసి సర్దుకుంటున్నారు వీళ్ళు. ధర్మరాజు కూడా ఇంతే. అభిమన్యుడు వెడుతున్నాడు యుద్ధానికి. జాగ్రత్తగా వెళ్లి యుద్ధం చేయి అనొచ్చు కదా. దానికి ఓ పద్యం మొదలు పెట్టాడు పెద్ద మనిషి. పదుగురొకటై నిన్ను గవయుదురుగాక నీక విజయంబు సుమి సుభద్రా కుమార అన్నట్ట. అర్థాలు రెండొస్తాయి దాంట్లో. పదుగురొకటై నిన్ను కవయుదురుగాక, ఎంతమంది నీతోడు యుద్ధం చేసినా నీక విజయము, నీకే విజయం కలగాలి. కానీ ఆత్రంలో పలికేటప్పుడు రెండో అర్థం వచ్చింది. పదుగురు ఒకటై నిన్ను గవయుదురుగాక, అందరూ కలిసి నిన్ను చంపుదురుగాక. నీకు అవిజయంబు సుమి, నీకు జయం రాకుండా ఉండుగాక. ఎందుకింత కంగారు? నెమ్మదిగా మాట్లాడచ్చు కదా. భీముడు నెత్తి నోరు కొట్టుకున్నాడు. ధర్మరాజు నోటి వెంట ఈ మాట వచ్చింది. ఏం ప్రమాదం అవుతుందో? అయ్యింది ప్రమాదం. అంచేత మనం పదములు పలికేటప్పుడు జాగ్రత్తగా పలకాలి. అందుకని గోపికలు వెంటనే సర్దుకున్నారు. అయ్యయ్యో, శత్రుభావన కాదయ్యా, మేము వచ్చింది ఎలాగో తెలుసునా? రాజ్యాధికారం ఉండి పొగరెక్కిన రాజులు కూడా ఆ రాజ్యాధికారం పోయిన తర్వాత భగవంతుణ్ణి తలుచుకున్నట్టుగా అన్నట్టుగా చెప్తున్నారు. అంగల్ మహాజ్ఞాలతర్ అరసర్ అభిమాన భంగమాయి వంద్ నిన్ పల్లిల్ కట్టిల్ కీజే. లోకంలో 4 మదాలుంటాయి. ఏమిటా మదములు? విద్యా మదము. విద్య అవసరాన్ని మించి ఎక్కువ వచ్చిందంటే వినయం రావాలి సరిగదా, మదం వస్తుంది. ధనమదము, ధనము కూడా చాలా గొప్ప మదం కలిగిస్తుంది. అధికార మదం, ఇది చాలా ప్రమాదకరమైనది. నిన్న మొన్నటిదాకా మామూలుగా ఉన్నవాడికి అధికారం వచ్చినట్టయితే ఇది. అంటే దీనికి తోడు పరువంబు, యవ్వనము కూడా కలిసిందనుకోండి, ఇక మాట్లాడడానికి లేదన్నాడు మిత్రలాభంలోను. అంచేది ఇక్కడ మహారాజు అధికారం అంటే ఏమనిపిస్తుంది?
అధికారం నామ మహావ్యాధి, అదొక పెద్ద వ్యాధి అన్నాడు. అధికారం ఉండగా మొత్తం అందరి మీద అధికారాన్ని చలాయించి అధికారం పోయిన తర్వాత నానా యాతనట. అదే చెప్తాడు, అధికారాంతమందు చూడవలె గదా ఆ అయ్య సౌభాగ్యములన్నాడు. మహారాజులందరూ కూడా మేము మహారాజులమని చెలరేగిపోయారు. కానీ రాజ్యం పోయిన రోజు వాళ్ళు ఏమయ్యారు? నమ్మాళ్ళు వాళ్ళు చెప్పారు ఒక కథ. రాజ్యాన్నంతా పరిపాలించిన తర్వాత రాజ్యం నాశనం అయిపోతే ఆ మహారాజుకి తిండి లేక ఒక బొచ్చె పట్టుకుని నల్ల కంబళి పట్టుకుని చీకటి వీధుల్లో పెడుతుంటే అక్కడే ప్రసవించిన నల్ల కుక్క 4 కుక్క పిల్లల్ని పెట్టిందట. మనవాడు కాలు వేశాడు దాని మీద, అది వీడి కాలు పట్టుకుంది, బొచ్చె కింద పడేసి అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కాగడాలు పట్టుకొచ్చి ఈ దుర్మార్గుడే కదా చీకటి వీధుల్లో ఉంటే అనుభవించండి అని తిట్టాడు, మా బాగా అయిందన్నట్ట. నమ్మాళ్ళు వాళ్ళు చెప్తారు, ఏమైంది రాజ్యాధికారము? రాజ్యాధికారం కర్ణుని రక్షించిందా? దుర్యోధనుని రక్షించిందా? ఎవరిని రక్షించలే. మరి జనక మహారాజుని రక్షించిందే. రాజ్యం నాది అని జనకుడు అనుకోలేదు, హాయిగా పరిపాలన చేశాడు. దశరథుడు పరిపాలన చేశాడు, ఎక్కడో పొరపాటు మాట జరిగింది, అయినా రాజ్యం బాగానే ఉంది. అంచేత పిల్లల గొప్పతనం వల్ల. అంచేత మేమంతా కూడా అన్కల్ మాజ్ఞాలతర్ అరచరు అభిమాన భంగమాయి వందు. ఒకప్పుడు రాజ్యం దగ్గర లేకపోతే అలా ఉన్నవాళ్ళు రాజ్యం చేతికి రాగానే చెలరేగి తిరిగారే ఎంతమంది. జరాసంధుడి చేతిలో పడ్డవాళ్ళు. జరాసంధుడు రోజుకొక్క మహారాజుని కాలభైరవుడికి నరికి పోగులు పెట్టేవాడు. అంటే ఎంతమందిని చంపాడో ఆలోచించండి. సంవత్సరానికి ఒకటి కాదుట, రోజుకొక్కడిని. అందుకనే కృష్ణుడు భీముణ్ణి తీసుకుని వెళ్లి జరాసంధుణ్ణి చంపించి ఆ రాజుల్ని జైళ్లలోంచి బయటికి తీసుకొచ్చాడు. జైళ్లు సరిపోక కొండ గుహల్లో పెట్టాడు. ఇప్పుడు గుజరాత్లో ఉందే గిరివ్రజపురం అని చెప్పి అక్కడ గుహల లోపల పెడితే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళంతా పాదాల మీద పడ్డారు. అది చెప్తున్నారు, అంగల్ మాజ్ఞాలత అరచర్ అభిమాన భంగమాయి వందు. అంచేతే బలి చక్రవర్తి నెత్తి నోరు కొట్టుకున్నాడు గురువు గారితోటి. ఖారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతించెందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంచాలిరే. ఎందుకయ్యా రాజ్యము అన్నాడు. రాజ్య పరిపాలన చేస్తాను, కానీ రాజ్య పరిపాలన శాశ్వతం అనుకోలేదు. దూర్జటి అంటాడు, మీసల తేనియల్. తేనె తాగుతుంటే మీసానికి అంటుకుందట. పొరపాటు నాలుగు తింటే బా ఎంత తీయగా ఉందో మీసం అన్నాడు. మీసము తీయగా లేదు, మీసమునకు అంటుకున్న తేనె తీయగా ఉంది. అది కూడా ఇలాంటిదే అన్నాడు ఆయన పాపం. అందుకని అలాంటి అంగల్ ఆజ్ఞాలతర్ అరచరు అభిమాన భంగమాయి వందు. పౌండ్రక వాసుదేవుడు నేనే వాసుదేవుడు అన్నాడు. వాడు ఓ శంఖం చక్రం పెట్టుకున్నాడు. మీట తిప్పితే కదిలేలంటే ఒక గరుత్మంతుణ్ణి పెట్టుకున్నాడు. నాకు 16,000 మంది ఆడవాళ్లు కావాలని ఊళ్ళో అందగత్తెని రాకుమార్తెలందరినీ జైల్లో పెట్టాడు. అలాంటి పౌండ్రక వాసుదేవుడు వధించాడు. నరకాసుడు ఏమయ్యాడు? వీళ్ళందరూ కూడా అభిమానం. అందుకని పౌండ్రక వాసుదేవుడు అన్నట్ట, కృష్ణ నీవు కాదు వాసుదేవుడే, నేనే వాసుదేవుణ్ణి. చక్రం శంఖం వదిలిపెట్టన్నట్ట. చక్రం ఎక్కడ వదిలిపెట్టాలి? నీ పీకి మీద అని వదిలిపెట్టేట. ఆయన పోయాడు వాడు. అలాంటి అభిమాన భంగమాయి వందు. బ్రహ్మకే గర్వభంగం చేశాడు ఆయన. అంచేతే బ్రహ్మ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మని. ఎలా బ్రహ్మపదంబు ఈ వ్రేలందు పాదరజము ఒక్కటి సోకినం చాలదే. ఈ వ్రేపల్లలో ఉన్న వాళ్ళ పాదధూళి నా నెత్తి మీద పెడితే చాలు కదా. వీళ్ళందరికీ కృష్ణుడి దగ్గర నేను దూరమయ్యాన్ని బాధపడ్డాడు. అలాగే అభిమాన భంగమాయి వందు. వాడెవడో పాపం నేను మహారాజునన్న అట్ట పొగుడుతుంటేను వాడికి బుద్ధి చెప్పాలని సముద్ర తీరంలో సింహాసనం వేసుకుని, ఓ సముద్రమా నీవు ముందుకు రావద్దు అన్నట్ట. మీదకు వచ్చి కొట్టింది. అప్పుడు చెప్పాడు, నేను రాజునైనా సముద్రం చెప్పిన మాట వింటుందా? రాజుని ఒక ప్రాంతానికి మాత్రమే అని చెప్పాడు. అలాగే అభిమాన భంగమాయి వందు నింపల్ కట్టెల్ కీజే శంఖమిరుపార్బోల్. వాళ్ళంతా ఒక్కొక్క రాజుగా రాలేదు, సంఘములుగా వచ్చారు. ఆధునిక కాలంలో కూడా చూస్తున్నాం కదా, ఒక కక్ష్య నుంచి ఇంకో కక్ష్యకి వెళ్ళేప్పుడు ఒక్కడు వెళ్ళడు, వాడు వాడి 10 మంది పరివారంతో వెడతాడు పాపం. వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు? శంఖమిరుపార్బోల్ నిన్ పల్లిల్ కట్టిల్ కీజే. వచ్చినవాడు ముందు హాల్లో కూర్చోలేదు, బయట కూతురి మీకోసం వచ్చాం అంటల్లే. తిన్నగా పడక గది దాకా వచ్చి నీ మంచము కోడు కింద పడున్నారు. అంటే ఆలోచించండి ఒక్కసారి. అంటే లోపల దాకా రావాలని ఎంత చనువు ఉండాలి.
ఆ వచ్చిందాకా ఉండి స్వామి మంచం మీద ఉండగా కాళ్ల దగ్గర పడున్నట్ట. ఎక్కడో గుర్తొచ్చి ఉంటుంది కదా, దుర్యోధనుడు వచ్చాడు, వచ్చినవాడు ఎక్కడ కూర్చున్నాడు? కాళ్ల దగ్గర కూర్చోవడమని తల దగ్గర కూర్చున్నాడు, తొడలు లేకుండా పోయాడు. కాళ్ల దగ్గర సింహాసనం ఉన్న సింహాసనానికి నమస్కరించి నిలబడ్డాడు అర్జునుడు. జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పంక్తులకు యవ్వాని పదాంబుజ అంటూ మొదలుపెట్టి ఆ పాదాలకి నమస్కరించాడు, నిలబడ్డాడు. ఇది నిన్పల్లిల్ కట్టిల్ కీరే. వాళ్ళందరూ కూడా వచ్చారు. ప్రతివాది అన్నం స్వామి వారు కూడా వెంకటేశ్వర సుప్రభాతంలో ఇదే చెప్తారు. సేవాపరాహ శివ సురేశ కృష అంబునాథ రక్షోనాథ ధనాధినాథ. వచ్చి స్వామిని పాదాల దగ్గర నిలబడ్డారయ్యా, మెడకో తెచ్చుకో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అలా వచ్చారు. నిన్పల్లిల్ కట్టిల్ కీరే. మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్తాడు, ఒకప్పుడు దేవతలకందరికీ రాజ్య విషయమై సందేహం కలిగిందట, రాజ్యాంగం ఎలా ఉండాలని. వాళ్ళంతా కూడా వెళ్లి మహావిష్ణువు దగ్గరికి వెళ్లి కూర్చుని పాదాల దగ్గర కూర్చుని రాజనీతి నేర్చుకున్నారట. ఒకప్పుడు మహర్షులకి సందేహాలు కలిగాయి. వాళ్ళంతా కూడా పక్షుల రూపంలో వెళ్లి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారట. అలాగే వీళ్ళందరూ కూడా వచ్చారు. నిన్పల్ కట్టిల్ కీరే శంఘం ఇరుపార్పోల్. సంఘములుగా వచ్చారు. భగవంతుని సన్నిధికి, ఆచార్యుని సన్నిధికి, ప్రభు సన్నిధికి వెళ్లేటప్పుడు ఒక్కొక్కడు వెళ్ళకూడదు. అలాగే ఆధునిక కాలంలో చందాలు వసూలు చేయడానికి కూడా ఒక్కడు వెళ్ళడు. శంఘమిరుపారుపోల్ సంఘములుగా వెడతారు. ఎంచేత ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒకరు జరిగే లోపములు ఇంకొకరు సవరిస్తారు. అందుకని శంఘమిరుపారుపోల్ వందు తలైపేదోం. వచ్చి నిలబడ్డాం. నువ్వు మమ్మల్ని చూసావా లేదా? మాకు అవసరం లే, మాకు రావడమే ప్రధానము. ఎక్కడికి వెళ్ళారయ్యా? స్వామి దగ్గరికి వెళ్ళాము. పలకరించాడా? వాడెవడో అన్నట్ట, పాపం ఫలానాయన నాకు తెలుసు అన్నాడు. ఎట్టొచ్చి ఆయనకే నేను తెలియదు అన్నట్ట. అలాగే మేము రావడమే పని. వేదం కూడా చెప్తుంది, ఎవడైనా భగవంతుడు నాకు తెలుసు అంటే వాడంత తెలివి తక్కువ వాడు లేడు. భగవంతుడు గనక ఎవరినైనా వాడు నాకు తెలుసు అంటే స పుణ్యో భవతి స ధన్యో భవతి అంటుంది వేదం. ఉదాహరణ కావాలా? ఏం లేకపోవడం ఏమిటండి? హనుమంతుడు అనుకున్నట్ట, నేను రాముడికి బాగా దగ్గర. ఓ ఆనందపడిపోయాడు. ఈ సుందరకాండలో యుద్ధకాండలోను. యుద్ధకాండలో చిట్ట చివర ఒక మాట రాగానే హనుమంతుడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. రాముడు ఏమన్నాడో తెలుసా? అయోధ్య వెడుతుంటే మధ్యలో శృంగిబేరపురం ఉంది, అక్కడ ఆగు, అక్కడ నా స్నేహితుడున్నాడు. మమ ఆత్మనస్సఖ గుహోనామ స్థపతి. హనుమంతుడు నివ్వెరపోయాడు. ఇంతవరకు కూడా రాముడు నాకు దగ్గర అనుకున్నాను, రాముడు నాకు తెలుసు అనుకుంటున్నాను, నేను రామదూతనన్నాను. కానీ రాముడు స్వయంగా ఒక బోయవాణ్ణి పట్టుకుని నా స్నేహితుడు అన్నాడే, అందుకని వెళ్లి గుడి కాళ్లు పట్టుకు దండం పెట్టాడు హనుమత్స్వామి. మనకి యుద్ధకాండలో వస్తుంది ఆ ఘట్టం. అల్లాగట మేమంతా సంఘమిరుబార్బోల్ వందు తలైపేదోం ఇలా వచ్చామంటే ఇంకో చమత్కారం ఉంది. సీతాదేవి హనుమంతుడు చెప్పిందంతా విని ఒక చిన్న ప్రశ్న వేసింది. హనుమంతుడికి బుర్ర తెలియనంత పని అయింది. ఏమయ్యా, రాముడు నరుడు, ఆయనేమో వానరుడు. నరాణాం వానరాణాంచ సమాగమం కథమాసీత్. నరుడితో స్నేహం చెయ్యాలి, వానరుడితోటి ఎలా కుదిరింది అంటే సీతాదేవి అడిగిన ప్రశ్నలో ఎంతో లోతుంది. రాముడు చదువుకున్నవాడు, ఇతను చెట్ల మీద తిరిగేవాడు. ఇతను నగరవాసి, అతడు వనవాసి. ఇతను క్షత్రియపుత్రుడు, ఆయన మాము అంటే. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, కథంతా చెప్పి ఏవం సమజాయత, ఇలా జరిగిందమ్మా అన్నాడు. ఇలా అండలో అర్థం ఏమిటి? మీ మరిది గారికి తెలియని రహస్యములని కూడా రాముడు నాకు చెప్పి పంపించాడంటే సుగ్రీవుడికి రామునికి మైత్రి ఎంత లోతుగా ఉందో చూడు. అలాగే నా మీద రామచంద్ర స్వామికి ఎంత నమ్మకం ఉందో చూడు. నీ కాకాసుర వృత్తాంతం లక్ష్మణస్వామికి తెలియదు, మనశిలా వృత్తాంతం లక్ష్మణస్వామికి తెలియదు, మీ ఇద్దరి మధ్య జరిగిన వేరే సంఘటన ఆయనకి తెలియదు. ఆ మూడు నాకు చెప్పి పంపించాడు. ఆ ఏవంలో వాల్మీకి పదములలో ఉండే అర్థం అండి, అందమది. ఏవం సమజాయత. అలాగే వందు తలైపేదోం, ఇలా వచ్చి పడ్డామయ్యా. అంచేత ఏం చెయ్యాలి? ఇప్పుడు సాహిత్యంలో అత్యద్భుతమైన పోలిక చెప్పారు. ఎక్కడైనా కన్నుల్ని పోలిస్తే చేపలతో పోల్చారు, మధురతో పోల్చారు. ఇక్కడ అమ్మగారు దేంతో పోలుస్తున్నారో తెలుసునా? కాళ్ళకి కట్టుకునే గజ్జలుంటాయి చూచారా, గజ్జల మువ్వతో పోలుస్తున్నారు. ఎలా ఉంటుంది? ఆ గజ్జె మువ్వ చిన్నదిగా ఉంటుంది, 2 దొప్పలుంటాయి, మధ్యలో లోపల గుండు ఉంటుంది, సన్నటి రేఖ ఉంటుంది, బెజ్జము లాంటిది.
ఈ రేఖ కూడా లోపల నల్లగుండు కనిపిస్తోంది. స్వామివారి కన్నులు అలా ఉన్నాయిట. అంటే రెండు రెప్పల మధ్య ఖాళీ స్థలంలోంచి, ఖాళీలోంచి, సన్నటి ఖాళీలోంచి స్వామి నల్లని కనుగుడ్డు కనిపిస్తోందట. కింగిణి వాయిచ్చద తామరై పోలే, అంటే గజ్జల వంటి అందమైన జంట కన్నులు తామర పువ్వుల వంటి కన్నులవి. అవి నెమ్మదిగా తెరవాలి, ఉన్నట్టుండి తెరవద్దు. ఎంచేత ఒక్కసారిగా తెరిచినట్టయితే నీ కాంతి ప్రవాహానికి ఒక కంటిలో సూర్యుడు, ఒక కంటిలో చంద్రుడు ఉంటే సూర్యుడు చంద్రుడు ఒక్కసారిగా కనిపిస్తే ఎంత ప్రమాదం, ప్రళయకాలం అది. అందుకని కింగిణి వాయిచ్చద తామరై పోలే, తామర రేకులు వికసించినట్టుగా అన్నమాచార్యుల వారు సరిగ్గా ఇదే భావాన్ని ఓ కీర్తనలో చెప్తారు. అక్కడ విన్నపాలు వినవలే వింత వింతలు, తెలికన్నులు నెమ్మదిగా విచ్చవలెనయ్యా అంటారు ఆయన. అదిగో అక్కడట. అలాగా అలాంటి కన్నులు నెమ్మదిగా, అంటే మువ్వలైనా సవ్వడి చేస్తాయి గాని కన్నులు సవ్వడి చెయ్యవు, కానీ చప్పుడు చేస్తున్నాయా అనిపిస్తుందట. అలాంటి కింగిణి వాయిచ్చద తామరై పోలే అంకణ్, అందమైన కన్నులు. పోలికెక్కడ చెప్పమయ్యా, ఆ కన్నులు అంతే, ఇక మళ్ళీ పోలిక లేదు. అంకణ్ ఇరండుంగండు, రెండు అందమైన కన్నులు. 1000 కన్నులు కాదు, 6 కన్నులు కాదు, 15 కాదయ్యా, 8 కన్నులు కాదు, 2. వేదం చెప్పింది ఎవరయ్యా, పరమాత్మ. చక్షిణి అక్షిణి అని చెప్పింది అక్కడ చాందోగ్యోపనిషత్తులో. కప్యాసం పుండరీకమేవమక్షిణి, పుండరీకముల వంటి 2 కన్నులు కలిగిన వాడు. ఆ వేదానికి అర్థం మారుద్దామంటే ఎవడి వల్ల కుదరదు, నువ్వే పరమాత్మను తెలుస్తోంది. అంచేత అలాంటి అందమైన కన్నులు ఇరండుంకండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్, నీవు గనక మా వంక చూచినట్టయితే నెమ్మదిగా. ఒక మొక్క పెరగాలంటే కాస్త కాస్తగా నీళ్లు పొయ్యాల్సి ఉంటుంది, ఒక్కసారిగా పొయ్యకూడదు. అలాగే మాకు మోక్షాన్ని కలిగించాలంటే నీవు నెమ్మదిగా చూడాలి. చూచినట్టయితే ఎంగళమేరు చాపమిషందు, మా మీద ఉండే శాపం తొలగిపోతుంది. ఎంచేత ఏదో శాపవశాత్తే భూమండలంలో పుట్టాం, చంద్రుడు తప్పు చేసుకున్నాడు, అతని శాపం ఎక్కడ పోయింది? చంద్ర పుష్కరిణి అక్కడ దక్షిణాది దేశంలో ఉంది, అక్కడ జరిగింది. పరమశివుల వారికి చేతిలో ఉన్న కపాలము స్వామివారి చెమట బొట్టు వల్ల చెదిరిపోయింది. మణిగ్రీవ నలకూబర్లకి స్వామివారి మోకాళ్లు తగిలి అది శాపం పోయింది. మధుకైటములకి స్వామివారి తొడల మీద ఉండగా శాపం పోయింది. మాకు ఇవేం అక్కర్లేదు, నీ కన్నులు మా మీద పడితే చాలు. చల్లని కన్నులు, తెలి కన్నులు, అలాంటి కమలపు కన్నులు విచ్చి నెమ్మదిగా చూడవయ్యా. ఇరండుంకండు ఎంగళ్ మేలు నోక్కులేరు, ఎంగళ్ మేరు చాపం ఇరందు ఏలోరు ఎంపావాయి అంటూ ఈ పాసురంలో చెప్తున్నది కూడా ఆచార్య వైభవాన్ని. మనమంతా కూడా ఇతర శాస్త్రములన్నీ చదివి మేము అంత గొప్పవాళ్ళం ఇంత గొప్పవాళ్ళం అంటూ ఉంటే ఆ శాస్త్రములో రహస్యం తెలియనప్పుడు తల దించుకుని గురువు దగ్గరకు వస్తాము. అంగళ్ మాజ్ఞాలత్త చరర్ అభిమాన భంగమాయి వంది. లోకంలో కాస్త పేరు రాగానే గురువు పేరు మర్చిపోతారు, పరువు తక్కువ అని చెప్పి వాళ్ళ పేరు చెప్పుకుంటే. అయ్యా మేము అలా కాదు, అలాంటివన్నీ చదివినా మేమంతా కూడా మేము వచ్చి నీ దగ్గరికి వచ్చాము. ఎంచేత ఒకప్పుడు సామ్రాజ్యాలు పరిపాలించేలాంటి విద్య నేర్చుకున్నాము, కానీ ఆ విద్యల కంటే గొప్ప విద్య నీ దగ్గర ఉందని చెప్పి వచ్చాము. అంగళ్ మాజ్ఞాలతర్ అరశరు అభిమాన భంగమాయి వందు. నారదుడు లాంటివాడు 32 గొప్ప విద్యలు నేర్చుకున్నవాడు యాజ్ఞవల్క్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా పాఠం చెప్పండి. అదేవిడయ్యా ఏం చదివావు? వరస పెట్టి చెప్పాడు ఉపనిషత్తులోను. మరి ఇంకేమిటి? నా ఆత్మవిత్ భవేమి, ఇన్ని చదివాను గాని పరతత్వం తెలియలేదు, పాఠం చెప్పన్నట్ట నారదుడు. ఎక్కడో శ్రీశుకుల వారు చిన్న పిల్లాడు జనకుడి దగ్గర పాఠానికి పెడితే నేను వస్తానన్నట్టు ఈ పెద్ద మనిషి. అలాగా వచ్చి పడ్డామయ్యా. అంగళ్ ఆజ్ఞాలత శరర్ అభిమాన భంగమాయి వందు నేను పళ్ళిల్ కట్టెల్కీదే. అంటే మంచం అంటే పర్యంక విద్య, అది బ్రహ్మసూత్రములలో వేదముల్లో ఉన్న ఒక అద్భుతమైన విద్య. భగవంతుడు మంచం మీద కూర్చుని ఉండగా ఒక కాలు మడిచి ఉంటే జీవుడు కాస్త పాదము తొక్కి పైకెడతాడంటుంది వేదము. తం పాదేన అధ్యారోహతి. అలాంటి పర్యంక విద్య పళ్ళిల్ కట్టెల్కిరే. ధర్మ అర్థ కామ మోక్షములు 4 కూడా ఆ కోళ్లు అక్కడ నిలబడున్నామయ్యా. పల్లెలు కట్టెలకి శంఖమిరుపారు పోల్. మొట్టమొదటగా శిష్యుడు ఒకడే ఉన్న సంఘములుగా వస్తారు వాళ్ళు. తర్వాత శంఖమిరుపాలు 100 తలైపోయేదు. మా గురువు గారు మాకు మాట చెప్పారా లేదా మాకు అక్కర్లే, వచ్చి కూర్చున్నాం విన్నాము. అలాంటి వాళ్ళమయ్యా వచ్చామయ్యా. అంచేత తెలి కన్నులు నెమ్మదిగా విచ్చి మాకు 2 చూపులు కావాలి, వెలిచూపు కావాలి,
లోచూపు కావాలి. లోచూపేమో చంద్రుడు, వెలిచూపు సూర్యుడు. అంచేత పైభాగములో ఉండే విశేషాలు చెప్పు, ఆంతరంగికము చెప్పు. చేసినట్టయితే ఎంగళం ఏడు శాపం. మాకేమిటి శాపము? అవిద్య అనే శాపమున్నది. ఆ అవిద్య తొలగిపోయి తత్వము తెలిసి మా జీవనము, మా మనికి ఉనికి సార్థకం చేసుకుంటావు స్వామి అంటున్నారు ఆండాళ్ళమ్మ వారు. పూర్వాచార్య పురస్సరంగా చెప్పిన ఆ విశేషాలు మనకు అందిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.